టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ప్రగతి. కేవలం టాలీవుడ్ లోనే మాత్రమే కాకుండా ఇటు క్రీడా రంగంలో కూడా తనదైన శైలిలో తన సత్తాను చాటుకుంది. రీసెంట్ గా టర్కీలో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అందులో ఆమె తన సత్తాను చాటుకుంది. 3 రజత పతకాలు, ఒక బంగారు పతాకంతో దేశానికే గర్వించదగ్గ మహిళగా తాను నిలిచింది. అయితే ఈ విజయం వెనుక, ఈ విజయానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక వివాదం చోటు చేసుకుంది. అయితే ఆమె మెడల్స్ గెలుచుకోవడం వెనుక నా పూజలే ఉన్నాయి, నేను చేసిన పూజలే కారణం అంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుగోపాల్ ఈమెకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. ఇక దీనికి సంబంధించి నటి ప్రగతి మాట్లాడుతూ ఆయన మాటలకు కౌంటర్ ఇస్తూ తాను స్వయంగా ఎంతో కష్టపడి ఈ స్థానానికి వచ్చానంటూ ఇటు సినిమాలను అదేవిధంగా క్రీడా రంగంలో తనకున్న ఇంట్రెస్ట్ ను బట్టే ఇంతవరకు ఏజ్ కి సంబంధం లేకుండా ఇంతవరకు తాను వచ్చానంటూ ఎవరి పూజల వలన తాను ఈ స్థానంలో లేదంటూ ఆమె క్లియర్ గా చెప్పుకొచ్చింది. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితం ఆయనతో పూజలు చేయించుకున్న మాట వాస్తవమే, కానీ ఆ పూజల ప్రభావం ఎటువంటిది లేదని, అప్పట్లో ఆమె మానసిక పరిస్థితి వల్ల అలా పూజలు చేయించుకోవాల్సి వచ్చిందని, అది అందరి జీవితంలో చాలా సహజం అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ పూజల కారణంగా ఇప్పుడు తాను గెలిచింది ఏదీ లేదని, గతంలో ఆ పూజలు చేయించుకున్న తర్వాత కూడా ఎటువంటి ఫలితం లేదని, తనకు సంబంధించి ఎలాంటి ఇంప్రూవేషన్ లేకుండేనని, ఇప్పుడు తను ఏ పథకాలైతే గెలుచుకుందో ఆ పథకాలకు గాని ఆ విజయానికి కానీ కారణం మొత్తం తానే, తన స్వయం కృషినే అంటూ ఆమె మాట్లాడుకొచ్చింది. ఇక ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటు నటి ప్రగతి తన స్వయం కృషితోనే ఎదిగానంటూ ఆమె మాట్లాడుతుంటే, లేదు నేను చేసిన పూజల కారణంగానే, నా పూజల కారణంగానే నీకు ఈ మెడల్స్ దక్కాయంటూ ప్రముఖ జ్యోతిషుడు వేణుగోపాల్ మాట్లాడుతున్నాడు. ఇక ఆ మాటలకు నటి ప్రగతి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.